గవర్నమెంట్ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు ముందే ఉంటుంది. అక్రమాలు చేసి వెనక్కి లాగాలనుకుంటే అది ఎప్పటికీ జరగదు. అలాగే నేను కమ్యూనిస్టులకు మాత్రమే ముఖ్యమంత్రిని కాదు, కేరళలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ముఖ్యమంత్రిని. అది నేను మీ అందరికీ గుర్తు చేస్తాను. మీ సమ్మతంతో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ని ప్రారంభించబోతున్నాను. తాళాలు మొదటిగా తీసుకోవడానికి శ్రీమతి కస్తూరి గారిని స్టేజ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రండి, కూర్చోండి. ఏంటయ్యా సమస్య? అదేంటంటే నేను నా కూతురు 3 సెంట్లు భూమి ఉన్న ఒక చిన్న ఇంట్లో బతుకుతున్నావు. కొన్ని రోజుల క్రితం కొంతమంది ఇంటికొచ్చి ఇల్లు కూలిపోతుందని చెప్పారు. నిన్న రాత్రి వాళ్ళు మా ఇంటిని తగలబెట్టేశారు. అక్కడ మాకంటూ చెప్పుకోవడానికి ఎవరు లేదు. పోలీసులు కోర్టు చుట్టూ తిరగడానికి మాకెంత స్తోమత లేదు. అందుకే నేను మీరే దిక్కన వచ్చాను. ఈ పనిని ఎవరు చేశారు? అది ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు మీ వాళ్ళనే అందరూ చెప్తున్నారు. ఎవరో అబ్దుల్ రజాక్ అంట. నాకు కొంచెం సమయం కావాలి. నేనంతా చేయిస్తాను. తర్వాత మీ ఇంటి విషయం గురించి మా పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఒంట్లో బాలేని నా కూతుర్ని చుట్టాలింట్లో వదిలేసి వచ్చారు. పదండి. రాజు ఫోన్ నెంబర్ ఇస్తాడు, జాగ్రత్తగా ఉంచుకోండి. ఏదైనా అవసరమైతే రాజుకు ఫోన్ చేయండి. సరే. టీ ఇప్పుడొద్దు, నువ్వు లోపలికి రా. ఇప్పుడే వస్తాను. నేను కోమంచేరి రహస్యంగా దాక్కున్నటువంటి సమయంలో మాకు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన ఆ వ్యక్తే ఈరనాయరనే ఆ మిత్రుడు. ఆ మిత్రుడు మాకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందించినవాడు. అలా వీరత్వంతో ధీరత్వంతో ఉన్నవారు ఆ మిత్రుడే అబ్దుల్ ఖాదర్. అటువంటి మిత్రునికి నీలా దోచుకు తినే రాక్షసుడిలా ఒక కొడుకు పుట్టాడు. నేనా కుటుంబానికి సాయం చేయాలి అనుకుంటే అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావుగా, నీకొక మార్గాన్ని చూపించాను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ దారుణానికి పేరేంటే తెలుసా? అది వేరే. నన్నెవరూ చూడట్లేదు, గమనించట్లేదని మాత్రం అనుకోకు. రామాపురం కాంట్రాక్ట్ లో జరిగిన అన్యాయాన్ని కనిపెట్టడానికి వచ్చిన ఆఫీసర్ని లంచాలు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించావు. ఒక ముసలాయన ఉంటున్న ఇంటిని కూలగొట్టించావు. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను, చెప్పినట్టు వింటే నేను మంచివాళ్లకు మంచివాణ్ణి. అబ్దుల్ రజాక్ నుంచి పార్టీ ఏ దయా దాక్షిణ్యాలని చూడదు. అర్థమైందా? చూడండి, మంత్రిగా ఉంటే నాకు ప్రాఫిట్ ఉంటుందిగా. ఇదంతా ఎవరు చేయని విషయమా ఏంటి? నా పాలనలో నేనున్న స్థానానికి నా బాబొచ్చి చెప్పినా కూడా నేను చెయ్యను, చేయడానికి అనుమతి ఇవ్వను. వ్యాపారం మీకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను, వేరేలా అనుకోవద్దు. అలా అనుకుంటే నేను మీ బినామీ అని బయట చెప్పేస్తాను. అలాగే నిలబడు, మాట్లాడకూడదు.